నమస్తే అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సమాచారం అవుతుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. భారత్తో అనవసరంగా కయ్యం కొని తెచ్చుకొని ఇప్పుడు పాకిస్తాన్ అస్తిత్వమే ప్రశ్నార్థంగా మారే పరిస్థితి వచ్చింది. ఇది స్వయంకృతం. ఖచ్చితంగా తన దేశంలోకి పొరుగు దేశం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ప్రాణాలు బలుకుంటుంటే ఏ దేశం ఊరుకోదు. అది ఏ దేశమైనా కానండి, చిన్న దేశమైనా పెద్ద దేశం. అండ్ పాకిస్తాన్తో పోల్చుకుంటే భారత్ చాలా పెద్ద స్వయం సమృద్ధి సాధించిన దేశం. అటువంటి దేశంలో ప్రధాని ఎవరు? ప్రధాని మోడీ ఉన్నాడు కనుక ఇది యాక్ట్ అయింది అని నేను అన్నా. కానీ ఆ పొజిషన్లో ఎవరు ఉన్నా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారు. మోడీ ఇంకాస్త అగ్రెసివ్గా యాక్ట్ చేసి, దెర్ ఇస్ నో డౌట్. బహుశా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంత అగ్రెసివ్నెస్ ఉండకపోవచ్చు, బట్ దే కుడ్ హ్యావ్ యాక్టెడ్ లైక్ దిస్ ఓన్లీ. దిస్ ఈజ్ వన్. రెండు, పాకిస్తాన్ సమయం సందర్భం చూసుకోకుండా భారత్ మీద ఎదురుదాడి మొదలెట్టింది. అంటే మా దేశంలో ఎవరినైనా ఇచ్చేస్తే మేము ఊరుకోము అని చెప్పే ప్రయత్నం చేసినట్టుంది. కానీ బట్ ఇట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ టూ ఫ్రంట్స్. వన్ ఈస్ ఇట్స్ ఫోర్సెస్ ఆర్ నాట్ యునైటెడ్, ది కంట్రీ ఈజ్ నాట్ యునైటెడ్. దట్ ఈస్ వన్. సెకండ్, ఇట్ హ్యాస్ డిపెండెంట్ ఆన్ ది defense supplies from China, which are not up to the expected levels. ఈ రెండు ప్రూవ్ అయిపోయాయి. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద దాడి జరిగి అక్కడ స్థావరాలు కొన్నిటిని మట్టు పెడుతున్నప్పుడు చాలా కాలంగా పాకిస్తాన్ నుంచి విడిపోదామని చూస్తున్న బెలూచిస్తాన్ క్వెట్టా పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. అండ్ తమ పట్టణానికి వస్తున్న సైనిక వాహనాన్ని నడిపించేశారు. దిస్ ఈజ్ వన్. సెకండ్, ఇంతకు ముందే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొంతమంది మేము భారత్లో కలిసిపోతాము ఆర్ మేము స్వతంత్రంగా ఉంటాం కానీ పాకిస్తాన్తో ఉండము అని తేల్చేశారు. దట్ ఈస్ సెకండ్. థర్డ్ వన్, సింధ్, పస్తూన్ అండ్ అదర్ ప్రావిన్సెస్, వన్ మోర్ ప్రావిన్స్, దట్ ఈస్ బలూచిస్తాన్, సింధ్, బలూచిస్తాన్, పస్తూన్, పంజాబ్ అండ్ పిఓకే, ఆక్రమిత కాశ్మీర్. వీళ్ళందరూ కూడా ఎంత త్వరగా అవకాశం వస్తే అంత త్వరగా పాకిస్తాన్ నుంచి విడిపోవాలని చూస్తున్నారు. సో అంటే ఈ దేశం పాకిస్తాన్గా ఆవిర్భవించిన ఒక దేశం ముక్కలైపోతుందా అంటే ముక్కలు అవ్వచ్చు. ముక్కలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తాజాగా ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఇదే విషయం చెప్పుకొచ్చారు. ఎస్, వాట్ హీ సెడ్ ఇస్, మాకు వస్తున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ 5 ముక్కలు కాబోతోంది. 5 ముక్కలు అవుతుందా, 2 ముక్కలు అవుతుందా, 3 ముక్కలు అవుతుందా అనేది పరిస్థితిని బట్టి దీన్ని బట్టి నడుస్తుంది. కానీ ఫస్ట్ ఈస్ Pak has failed to stand united, and it is an indication that it is going to fail. That is one. Second, Pakistan తనకి ఆయుధాల కోసం తను డిపెండ్ అయిన టర్కీ నుంచి కానీ చైనా నుంచి కానీ వచ్చిన ఆయుధాలు అవి చేయగలవు అనుకున్న పనులు చేయలేకపోతున్నాయి. దట్ ఈస్ సెకండ్. అండ్ థర్డ్ వన్ ఈస్ పొలిటికల్ ఫోర్సెస్ ఆర్ నాట్ యునైటెడ్. వాళ్ళు బహిరంగంగా చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆల్ దీస్ కమింగ్ ఇన్ టు ది పిక్చర్. ఇన్ ఎడిషన్, పాకిస్తాన్కి మద్దతుగా నిలబడవలసిన దేశాలు కూడా నిలబడలేదు. ఏ దేశమైనా ఎక్సెప్ట్ టర్కీ, ఐ థింక్ no other country is coming openly in support of Pakistan. చైనా కూడా ఉద్రిక్తతలు తగ్గించుకోండి ఇది ఏది అని చెప్పింది, కానీ
భారత్ వ్యతిరేకంగా గట్టిగా ఒక మాట మాట్లాడట్లా. సో ది సిచ్యుయేషన్ ఇస్ సచ్ దట్ ఇఫ్ నాట్ టుడే టుమారో పాకిస్తాన్ మే గెట్ డిస్ఇంటిగ్రేటెడ్. పాకిస్తాన్ విడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనితో భారత్కు వచ్చే కొత్త తలనొప్పి చెప్తాను. పాకిస్తాన్ విడిపోవడం, ఎస్ అగైన్ వాట్ ఇందిరా హ్యాస్ డిడ్, దట్స్ వాట్ మోడీ ఈజ్ డూయింగ్ అని ఓకే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ చెప్పడం మొదలెట్టేశారు. ఓకే బట్ జరిగిపోతుంది అన్న ఖచ్చితమైన నమ్మకంతో వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. పాకిస్తాన్ డిస్ఇంటిగ్రేషన్ ఇస్ ష్యూర్ అని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ నమ్ముతున్నారు ష్యూర్గా. దిస్ ఈజ్ వన్ పాయింట్. అనదర్ పాయింట్, ఇప్పుడు పాకిస్తాన్ విడిపోతే మనము ఇదివరకు కేవలం పాకిస్తాన్ తోటే సరిహద్దులు చూసుకునేవాళ్ళం స్వాతంత్రం రాగానే. బట్ బంగ్లాదేశ్ విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పాటుకి ఇందిరాగాంధీ కారణము, ఇందిరాగాంధీ కారణంగానే బంగ్లాదేశ్ ఏర్పడింది, ఇది హిస్టరీ. ఇప్పుడు మోడీ కారణంగా మరొక 2 దేశాలు 3 దేశాలు ఏర్పడిపోతున్నాయి. ఏర్పడిన తర్వాత జరిగే పెద్ద ప్రమాదం ఏమిటి అంటే ఈ అన్ని దేశాలలో కూడా మనం సరిహద్దులు చూసుకోవాల్సి వస్తుంది. మేబీ దే మైట్ బి స్మాల్ కంట్రీస్ బట్ దే క్రియేట్ మోర్ నాన్ సెన్స్ ఫర్ ఇండియా.